బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలువురు మంత్రులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సూర్యాపేటలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో రోడ్డు మార్గంలో కోదాడుకు మంత్రులు బయలుదేరారు. వివాహానికి చాపర్లో వెళ్లారు మంత్రులు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలువురు మంత్రులు ప్రయాణిస్తోన్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సూర్యాపేటలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో రోడ్డు మార్గాల్లో కోదాడుకు మంత్రులు బయలుదేరారు. వివాహానికి చాపర్లో వెళ్లారు మంత్రులు. మంత్రి భట్టి ప్రయాణిస్తోన్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మంత్రి భట్టి ఒక వివాహానికి హాజరయ్యేందుకు కోదాడ సమీపంలోని ఒక వివాహానికి హాజరవడానికి వెళ్తున్న నేపథ్యంలో ప్రయాణిస్తోన్న చోపర్ కి సంబంధించి సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఆయన రోడ్డు మార్గాల్లో వెళ్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఏంటి ఆ సాంకేతిక లోపం? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామని, ఈ రోజు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు దాంతో పాటు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అధికారిక ప్రోగ్రామ్ తో పాటు సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలోని ఒక సంబంధించినటువంటి ఫంక్షన్స్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే సూర్యాపేటకు చేరుకున్న క్రమంలోనే అక్కడి నుంచి హైదరాబాద్ నేరుగా బయలుదేరి సూర్యాపేటకు వచ్చిన క్రమంలో మళ్ళీ తిరిగి ఏదైతే ఫంక్షన్ సంబంధించిన సమీప ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితిలో ఒకసారిగా అదైతే హెలిప్యాడ్ సంబంధించి సాంకేతిక లోపం జరిగినట్లు కూడా అక్కడ ఉన్న టెక్నికల్ ఆఫీసర్స్ తెలియజేయడంతో ఒకసారిగా అక్కడ సందిగ్ధంగా నెలకొన్న పరిస్థితి. పూర్తిగా విషయాన్ని కనుక్కున్నటువంటి హెలిప్యాడ్ సంబంధించిన అధికారులు ధృవీకరించడంతో అక్కడి నుంచి నేరుగా అప్పటికి పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ అయితేనేమి అక్కడ ఉన్న సూర్యాపేట జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయిలోనే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళడానికి పూర్తి ఏర్పాటు కూడా చేశారు. కానీ అక్కడ సాంకేతిక లోపం ఒకటి జరిగింది, కానీ అక్కడ ఇబ్బంది ఎలాంటి లేదు. డిప్యూటీ సీఎం కానీ అక్కడ ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రశాంతంగా రోడ్డు మార్గం ద్వారా సంబంధించినటువంటి ఫంక్షన్ వెళ్ళడానికి కానీ సంబంధించిన కార్యక్రమాలు పోవడానికి అన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులు నల్గొండ సంబంధించిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించినటువంటి సంబంధించిన అధికారులకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాటు చేసినట్లు కూడా అక్కడ ధృవీకరించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సూర్యాపేట సంబంధించినటువంటి జిల్లాకు చేరుకుని సంబంధించిన డిప్యూటీ సీఎం అయితేనేమి అక్కడ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు పూర్తి స్థాయి అధికారిక కార్యక్రమాలు పోవాల్సి ఉన్నాయి. కానీ సాంకేతిక లోపంలో కొన్ని కారణాల వల్ల హెలిప్యాడ్ కొంత ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. దాన్ని పరిశీలించినటువంటి జిల్లా కలెక్టర్ గారి అక్కడ ఉన్న ఎస్పీ పూర్తి స్థాయిలో దాన్ని అన్ని సమన్వయం చేస్తూ పూర్తిగా సాఫీగా జరిగేటందుకు ఏర్పాటు చేశారు. ఇది ఈ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.